హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గుడ్ అప్డేట్స్. ఈరోజు సండే స్పెషల్ వీడియో వచ్చేసి కరెంట్ బిల్ను ఫోన్పే, జీపే, పేటీఎం లాంటి ఆన్లైన్ యాప్స్ నుంచి బిల్ కట్టడానికి అవకాశం లేదని అందరూ అనుకుంటున్నారు. వాటి నుంచి కూడా కట్టుకోవచ్చు. అది ఎలాగా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం జూలై 1 నుంచి అన్ని రకాల థర్డ్ పార్టీ యాప్స్లో కరెంటు బిల్లు కట్టే అవకాశం లేదని ప్రభుత్వం చెప్పింది. ఆంధ్రాలో ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, అలాగే తెలంగాణ స్టేట్లో టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ ఈ డిస్కంల పరిధిలోకి వచ్చే అన్ని రకాల కరెంటు బిల్లును ఆ సంస్థల యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మరియు యాప్స్లో ద్వారా మాత్రమే ప్రస్తుతం బిల్స్ని పే చేసుకోగలుగుతున్నాం. ఫోన్పే, జీపే, పేటీఎం ఏ యూపీఐ యాప్ ద్వారా అయినా కరెంటు బిల్లు పే చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది ఇప్పుడు చెప్తాను నేను. ముందుగా మీరు తెలంగాణ స్టేట్ అయితే టీజీఎన్పీడీసీఎల్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆ యాప్స్ యొక్క లింక్ నేను కింద ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఏ డిస్కమ్ పరిధిలోకి వస్తారో ఆ డిస్కమ్ పరిధిలోకి ఉన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను టీఎస్ఎన్పీడీసీఎల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. తర్వాత మెయిల్తో లాగిన్ అవుతున్నాను. ఇదే విధంగా ఏపీఎన్టీఎస్లో ఉండే అన్ని డిస్కంల పరిధిలోకి వచ్చే ఆ సంస్థల యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ ఆర్ ఫోన్పే ఆర్ జీపే ద్వారా ఇలా మనం చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారుగా నేను ఆల్రెడీ సర్వీస్ని నాకు 2 కరెంట్ బిల్స్ ఉన్నాయి. అవి 2 ఆల్రెడీ యాడ్ చేశాను. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ జీమెయిల్తో లాగిన్ అవ్వడం వల్ల ఇక్కడ అన్ని రకాల ఆప్షన్స్ చూపిస్తుంది. పేమెంట్ హిస్టరీ, పవర్ కన్జంప్షన్, ఆధార్ లింక్, ఇంకా చాలా ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. కనుక మీరు కూడా ఇలా లాగిన్ అయ్యి చూసేసుకోండి, ఇలా బెటర్. అండ్ ఇక్కడ చూడండి, నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను. యూఎస్సి సర్వీస్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఏదో ఒక నిక్ నేమ్ పెట్టాను. హియర్ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత సర్వీస్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో నేను ఆల్రెడీ ఉన్నదానికి వెళ్ళి లోపల పే చేస్తున్నాను. ఇక్కడ పే నౌ కొట్టగానే ఇక్కడ ఫోన్పే ఏ యూపీఐ యాప్లో నుంచి అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎల్ఐపిఐ ఉంది కదా, యూపీఐ యాప్, దాన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్ ఇక్కడ ఫోన్పే వచ్చేసింది. చూడండి, ఇక్కడ ఎంతైతే మనీ ఇవ్వాలనుకుంటున్నారో మీరు అంత కట్టేసుకోవచ్చు. డైరెక్ట్గా ఫోన్పే ఓపెన్ అయిన తర్వాత ఫోన్పే యొక్క సీక్రెట్ కోడ్ అడుగుతుంది. అది ఇచ్చేవాన్ని కాగానే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. నేను ఇక్కడ నాకేం ఎలాంటి లేదు కాబట్టి నేను ఇప్పుడు పే చేయట్లే. అండ్ బిల్ హిస్టరీ అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు అండి. మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే చూడండి, ఇక్కడ ఓపెన్ హిస్టరీ అన్నాను, అన్నీ కనిపిస్తున్నాయి. ఇది ఒక బెనిఫిట్ అండి. సో మీరు కూడా ఇలా చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.